అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు జరుపుకునే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం. ఇది హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది. ఎంతో పూర్వకాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండటం విశేషం. పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్లచతుర్దశి నాడు చేయమని చెప్పాడట. అనంతుడన్నా, అనంత పద్మనాభస్వామి అన్నా సాక్షాత్తు కాలమే అన్నాడు. యుగ, సంవత్సర, మాస తదితర కాలం అంతా తన స్వరూపమన్నాడు. అనంత పద్మనాభుడంటే కాలస్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే శ్రీకృష్ణుడు. పాలకడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంత పద్మనాభుడు. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల, కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకుని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది. వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంత పద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో 7 పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది. దర్భలతో చేసిన పామును మూతపెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూప భావన కనిపిస్తుంది. వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకొన్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు, ఒక పోక చెక్క, ఓ వెండి నాణెం వేస్తుంటారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు. అనంత పద్మనాభస్వామి పూజలో 14 సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. 14 లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి 14లో సగమైన 7 సంఖ్యలో పడగలను పెట్టడం, 14కు రెండింతలైన 28 సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి 14ఏళ్లకొకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా 14 లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలచుకోవటం కోసమే. ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముంటుంటారు. వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించినవారు జన్మజన్మలకు కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని, ఇంటికి వెళ్లి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకుని పులి దగ్గరకు వెళ్లి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకుంటుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్న అని భావించింది. తన లేగదూడకు కడుపు నిండా పాలుపట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి దర్శ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలచుకుంటారు. వ్రత విధానము: శుచిగా స్నానమాచరించి, గృహాన్ని, పూజామందిరాన్ని శుభ్రపరుచుకోవాలి. పూజామందిరము నందు అష్టదళ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. దానికి దక్షిణ భాగంలో నీరు నింపిన కలశం ఉంచాలి. ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో 14 పడగలు గల అనంతుడిని తయారుచేసి ప్రతిష్ఠించాలి. సామాన్యముగా దర్భలను ఉపయోగించి అనంతుణ్ణి తయారుచేస్తారు. ముందుగా గణపతిని, నవగ్రహాలను పూజించిన తరువాత యమునా పూజ చేయాలి. యమునా పూజ అంటే నీటిని పూజించాలి. బిందెతో నీటిని తెచ్చుకుని, ఆ నీటిలోకి యమునను ఆవాహనం చేసి పూజించాలి. తరువాత అనంతుడుని షోడ్శోపచారాలతో పూజించి, బెల్లముతో చేసిన 28 అరిసెలను నైవేద్యముగా పెట్టాలి. వ్రతకథ చెప్పుకొని అనంత పద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై చల్లుకోవాలి. వ్రతముతో తోరమును కట్టుకోవాలి. ఎరుపు రంగులో 14 పోచలతో తయారైన తోరాన్ని ధరించాలి. యమునా పూజ. ధ్యానం: క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే ధ్యానం కరోమి యమునే విష్ణురూపి నమోస్తుతే యమునాదేవ్యై నమః ధ్యానం సమర్పయామి. ఆవాహనం: యమునేతే నమస్తుభ్యం సర్వకామప్రదాయిని. ఆవాహయామి భక్త్యా త్వాం సాన్నిధ్యం కురు సువ్రతే. యమునాదేవ్యై నమః ఆవాహయామి. ఆసనం: నమస్కరోమి యమునే సర్వపాప ప్రణాశిని.
రత్నసింహాసనం దేవీ స్వీకురుష్వ మయార్పితం. యమునాదేవ్యై నమః ఆసనం సమర్పయామి. పాద్యం సింహాసన సమారూఢే దేవశక్తి సమన్వితే. పాద్యం గృహాణ దేవేసి సర్వలక్షణ సంయుతే. యమునాదేవ్యై నమః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం నందిపాదే నమస్తుభ్యం సర్వపాప నివారిణి. అర్ఘ్యం గృహాణ యమునే మద్దత్తమిదముత్తమం. యమునాదేవ్యై నమఃర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం హారవైడూర్య సంయుక్తే సర్వలోకహితే శివే. గృహాణాచమనీయం దేవి శంకరార్ధ శరీరిణి. యమునాదేవ్యై నమఃాచమనీయం సమర్పయామి. స్నానం దేవసలిలే నమస్తుభ్యం సర్వలోకహితప్రియే. సర్వపాప ప్రశమని తుంగభద్రే నమోస్తుతే. యమునాదేవ్యై నమః స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం గురుపాదే నమస్తుభ్యం సర్వలక్షణ సంయుతే. సువ్రతం కురుమే దేవి తుంగభద్రే నమోస్తుతే. యమునాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. మధుపర్కం కృష్ణవేణి నమస్తుభ్యం కృష్ణవేణి సులక్షణే. మధుపర్కం గృహానేదం మయా దత్తం శుభప్రదే. యమునాదేవ్యై నమః మధుపర్కం సమర్పయామి. ఆభరణాని నందిపాదే నమస్తుభ్యం శంకరార్ధ శరీరిణి. సర్వలోకహితే తుభ్యం భీమరద్యై నమోస్తుతే. యమునాదేవ్యై నమః ఆభరణాన్ని సమర్పయామి. గంధం కృష్ణపాద సమద్భూతే గంగే త్రిపదగామిని. జటాజూట సమద్భూతే సర్వకామఫలప్రదే. యమునాదేవ్యై నమః గంధం సమర్పయామి. అక్షతలు గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్టప్రదాయిని. స్వీకురుష్వ జగద్వంద్యే అక్షతాన్ అమలాన్ శుభాన్. యమునాదేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి. పుష్పై పూజ మందారై పారిజాతైశ్చ పాటలాశోక చంపకై. పూజయామి తవ ప్రీత్యై వందే భక్తవత్సలే. యమునాదేవ్యై నమః పుష్పాణి పూజయామి. అధాంగ పూజ ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం సుజంగాయ నమః జంగే పూజయామి. ఓం చపలాయై నమః జానునీ పూజయామి. ఓం పుణ్యాయై నమః ఊరూం పూజయామి. ఓం కమలాయై నమః కటిం పూజయామి. ఓం గోదావర్యై నమః స్తనౌ పూజయామి. ఓం భవనాశిన్యై నమః కంఠం పూజయామి. ఓం తుంగభద్రాయై నమః ముఖం పూజయామి. ఓం సుందర్యై నమః లలాటం పూజయామి. ఓం దేవ్యై నమః నేత్రే పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయై నమః కర్ణౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం భాగీరథ్యై నమః శిరః పూజయామి. ఓం యమునాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ధూపం దశాంగం గగ్గులోపేతం చందనాగరు సంయుతం. యమునాయై నమస్తుభ్యం ధూపోయం ప్రతిగృహ్యాతాం. యమునాదేవ్యై నమః ధూపం సమర్పయామి. దీపం ఘృతవర్తి సమాయుక్తం త్రైలోక్యతిమిరాపహం. గృహాణ మంగళం దీపం సర్వేశ్వరీ నమోస్తుతే. యమునాదేవ్యై నమః దీపం దర్శయామి. నైవేద్యం భక్ష్యైశ్చ భోజ్యైశ్చ రాశి షడ్భిస్సమన్వితం. నైవేద్యం గృహ్యాతాం దేవి యమునాయై నమో నమః. యమునాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి. తాంబూలం కర్పూరవాసితం చూర్ణం క్రముకాద్యైస్సమన్వితం. తాంబూలం గృహ్యాతాం దేవి యమునాయై నమోస్తుతే. యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం మంత్రపుష్పం నమస్కారాన్ సమర్పయామి. యాస్టరిస్క్ శ్రీ అనంత పద్మనాభ పూజాకల్పం. యాస్టరిస్క్ ధ్యానం కృత్వాదర్భమయం దేవం పరిధాన సమన్వితం. ఫణైసప్తభిరావిష్టం పింగాలాక్షం చతుర్భుజం. దక్షిణాగ్రకరే పద్మం శంఖం తస్యాపద్యకారే. చక్రమూర్ధ్యకరే హమే గదాంతస్యాపద్యకారే. అవ్యయం సర్వలోకేశం పీతాంబరధరం హరిం. అనంత పద్మనాభాయ నమః ధ్యానం సమర్పయామి. ఆవాహనం ఆగచ్చానంత దేవేశ తేజోరాసే జగత్పతే. ఇమాం మయా కృతం పూజాం గృహాణ సురసత్తమ. అనంత పద్మనాభాయ నమః ఆవాహనం సమర్పయామి. ఆసనం అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః. రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం. అనంత పద్మనాభాయ నమః ఆసనం సమర్పయామి. తోరస్థాపనం తస్యాగ్రతో దృఢం సూత్రం కుంకుమాక్తం సుదోరకం. చతుర్దశి గ్రంథి సంయుక్తం ఉపకల్ప్య ప్రజాజాయే. అనంత పద్మనాభాయ నమః తోరస్థాపనం కరిష్యామి. అర్ఘ్యం అనంతగుణ రత్నాయ విశ్వరూపధరాయ చ. అర్ఘ్యం దదామితదేవ నాగాధిపతయే నమః. అనంత పద్మనాభాయ నమః అర్ఘ్యం సమర్పయామి. పాద్యం సర్వాత్మన్ సర్వలోకేశ సర్వవ్యాపిన్ సనాతన. పాద్యం గృహాణ భగవాన్ దివ్యరూప నమోస్తుతే. అనంత పద్మనాభాయ నమః పాద్యం సమర్పయామి. ఆచమనీయం దామోదర నమోస్తుతే నరకార్ణవతారక. గృహాణాచమనీయం దేవ మయా దత్తం హి కేశవ. అనంత పద్మనాభాయ నమః ఆచమనీయం సమర్పయామి. మధుపర్కం అనంతానంత దేవేశ అనంత ఫలదాయక. దది మధ్వాజ్య నమిశ్రం మధుపర్కం దదామితే. అనంత పద్మనాభాయ నమః మధుపర్కం సమర్పయామి. పంచామృతం అనంతగుణ గంభీర విశ్వరూపధరానమ. పంచామృతైశ్చ విధివత స్నాపయామి దయానిదే. అనంత పద్మనాభాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి. నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. స్నానం ప్రకల్పయే తీర్థం సర్వపాప ప్రముక్తయే.
అనంతపద్మనాభాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం. శ్రీధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే. పీతాంబరం ప్రదాస్యామి అనంతాయ నమోస్తుతే. అనంతపద్మనాభాయ నమః వస్త్రయుగమ సమర్పయామి. యజ్ఞోపవీతం. నారాయణ నమోస్తుతే త్రాహిం మాం భావసాగారట్. బ్రహ్మసూత్రం చోత్తరీయం గృహాణ పురుషోత్తమ. అనంతపద్మనాభాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం. శ్రీగంధం చందనోన్మిశ్రమం కుంకుమాది విరన్వితం. విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం. అనంతపద్మనాభాయ నమః గంధం సమర్పయామి. అక్షతాన్. శాలియాన్ తండులాన్ రమ్యాన్ మయా దత్తాన్ శుభావహాన్. అచ్యుతానంత గోవింద అక్షతాన్ స్వీకురుష్వ ప్రభో. అనంతపద్మనాభాయ నమః అక్షతాన్ సమర్పయామి. పుష్ప పూజ. కరవీరై అర్జాతికుసుమైశ్చంపకైర్వకులైశుభై శాతపత్రైశ్చ కల్హారైరర్చయే పురుషోత్తమ. అనంతపద్మనాభాయ నమః పుష్పాణి పూజయామి. అధాంగ పూజ. ఓం అనంతాయ నమః పాదౌ పూజయామి. ఓం శేషయ నమః గుల్వౌ పూజయామి. ఓం కాలాత్మనే నమః జంగే పూజయామి. ఓం విశ్వరూపాయ నమః జానునీ పూజయామి. ఓం జగన్నాథాయ నమః గుహ్యం పూజయామి. ఓం పద్మనాభాయ నమః నాభిం పూజయామి. ఓం సర్వాత్మనే నమః కుక్షిం పూజయామి. ఓం శ్రీవత్సవక్షసే నమః వక్షస్థలం పూజయామి. ఓం చక్రహస్తాయ నమః హస్తాన్ పూజయామి. ఓం ఆజానుబాహవే నమః బాహూన్ పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం చంద్రముఖాయ నమః ముఖం పూజయామి. ఓం వాచాస్పతయే నమః వక్త్రం పూజయామి. ఓం కేశవాయ నమః నాసికాం పూజయామి. ఓం నారాయణాయ నమః నేత్రే పూజయామి. ఓం గోవిందాయ నమః శ్రోత్రే పూజయామి. ఓం అనంతపద్మనాభాయ నమః శిరః పూజయామి. ఓం విష్ణవే నమః సర్వాంగన్యాని పూజయామి. అనంతపద్మనాభ స్వామి అష్టోత్తరము. ఓం అనంతాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం శేషాయ నమః. ఓం సప్తఫణాన్వితాయ నమః. ఓం తల్పాత్మకాయ నమః. ఓం పద్మకరాయ నమః. ఓం పింగప్రసన్నలోచనాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం శంఖచక్రధరాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం నవామ్రపల్లవాభాసాయ నమః. ఓం బ్రహ్మసూత్రవిరాజితాయ నమః. ఓం శిలాసు పూజితాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కౌండిన్యవ్రతతోషితాయ నమః. ఓం నభస్య శుక్లస్తచతుర్దశి పూజ్యాయ నమః. ఓం ఫణేశ్వరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం చిత్స్వరూపాయ నమః. ఓం సూత్రగ్రంథి సుసంస్థితాయ నమః. ఓం కౌండిన్యవరదాయ నమః. ఓం పృథ్వీధారిణే నమః. ఓం పాతాళనాయకాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం అఖిలాధారాయ నమః. ఓం సర్వయోగికృపాకరాయ నమః. ఓం సహస్రపద్మసంపూజ్యాయ నమః. ఓం కేతకీకుసుమప్రియాయ నమః. ఓం సహస్రబాహవే నమః. ఓం సహస్రశిరసే నమః. ఓం శ్రితజనప్రియాయ నమః. ఓం భక్తదుఃఖహరాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం భవసాగరతారకాయ నమః. ఓం యమునాతీరసదృష్టాయ నమః. ఓం సర్వనాగేంద్రవందితాయ నమః. ఓం యమునారాధ్యపాదాబ్జాయ నమః. ఓం యుధిష్ఠిరసుపూజితాయ నమః. ఓం ధ్యేయాయ నమః. ఓం విష్ణుపర్యంకాయ నమః. ఓం చక్షుశ్రవణవల్లభాయ నమః. ఓం సర్వకామప్రదాయ నమః. ఓం సేవ్యాయ నమః. ఓం భీమసేనామృతప్రదాయ నమః. ఓం సురాసురేంద్రసంపూజ్యాయ నమః. ఓం ఫణామణివిభూషితాయ నమః. ఓం సత్యమూర్తయే నమః. ఓం శుక్లతనవే నమః. ఓం నీలవాససే నమః. ఓం జగద్గురవే నమః. ఓం అవ్యక్తపాదాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం సుబ్రహ్మణ్యనివాసభువే నమః. ఓం అనంతభోగశయనాయ నమః. ఓం దివాకరమునీడితాయ నమః. ఓం మధుకవృక్షసంస్థానాయ నమః. ఓం దివాకరవరప్రదాయ నమః. ఓం దక్షహస్తసదాపూజ్యాయ నమః. ఓం శివలింగనివష్టదియే నమః. ఓం త్రిప్రతిహారసందృశ్యాయ నమః. ఓం ముఖదాపిపదాంబుజాయ నమః. ఓం నృసింహక్షేత్రనిలయాయ నమః. ఓం దుర్గాసమన్వితాయ నమః. ఓం మత్స్యతీర్థవిహారిణే నమః. ఓం ధర్మాధర్మాదిరూపవతే నమః. ఓం మహారోగాయుధాయ నమః. ఓం వార్తితీరస్థాయ నమః. ఓం కరుణానిధయే నమః. ఓం తామ్రపర్ణీపార్శ్వవర్తినే నమః. ఓం ధర్మపరాయణాయ నమః. ఓం మహాకావ్యప్రణేత్రే నమః. ఓం నాగలోకేశ్వరాయ నమః. ఓం స్వభువే నమః. ఓం రత్నసింహాసనాసీనాయ నమః. ఓం స్ఫురన్మకరకుండలాయ నమః. ఓం సహస్రాదిత్యసంకాశాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం జ్వలత్రత్నకిరీటాఢ్యాయ నమః. ఓం సర్వాభరణభూషితాయ నమః. ఓం నాగకన్యాష్టతప్రాంతాయ నమః. ఓం దిక్పాలకపరిపూజితాయ నమః. ఓం గంధర్వగానసంతుష్టాయ నమః. ఓం యోగశాస్త్రప్రవర్తకాయ నమః. ఓం దేవవైనికసంపూజ్యాయ నమః.
ఓం వైకుంఠాయ నమః. ఓం సర్వతోముఖాయ నమః. ఓం రత్నాంగదలసద్బాహవే నమః. ఓం బలభద్రాయ నమః. ఓం ప్రలంబగ్నే నమః. ఓం కాంతీకర్షణాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం రేవతీప్రియాయ నమః. ఓం నిరాధారాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం కామపాలాయ నమః. ఓం అచ్యుతాగ్రజాయ నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం బలదేవాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం అజాయ నమః. ఓం వాతాశనాధీశాయ నమః. ఓం మహాతేజసే నమః. ఓం నిరంజనాయ నమః. ఓం సర్వలోకప్రతాపనాయ నమః. ఓం సజ్వాల ప్రళయాగ్నిముఖే నమః. ఓం సర్వలోకైకసంహర్త్రే నమః. ఓం సర్వేష్టార్థప్రదాయకాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం కమలానాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. ఓం హరయే నమః. ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా శంఖాంద్యుదాయుధాయ నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం శ్రీశాయ నమః. ఓం నందగోప ప్రియాత్మజాయ నమః. ఓం యమునా వేగసంహారిణే నమః. ఓం బలభద్ర ప్రియానుజాయ నమః. ఓం పూతనా జీవితహరాయ నమః. ఓం శకటాసుర భంజనాయ నమః. ఓం నందవ్రజ జనానందినే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం నవనీత విలిప్తాంగాయ నమః. ఓం నవనీత నటాయ నమః. ఓం అన్ఘాయ నమః. ఓం నవనీత నవాహారాయ నమః. ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః. ఓం షోడశస్త్రీ సహస్రేషాయ నమః. ఓం త్రిభంగి మధురాకృతయే నమః. ఓం శుకవాగ మృతాబ్దీందవే నమః. ఓం గోవిందాయ నమః. ఓం యోగినాం పతయే నమః. ఓం వత్సవాటచరాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ధేనుకాసుర భంజనాయ నమః. ఓం తృణీకృత తృణావర్తాయ నమః. ఓం యమలార్జున భంజనాయ నమః. ఓం ఉత్తాలతాళభేత్రే నమః. ఓం తమాల శ్యామలాకృతయే నమః. ఓం గోపగోపీశ్వరాయ నమః. ఓం యోగినే నమః. ఓం కోటిసూర్య సమప్రభాయ నమః. ఓం ఇలాపతయే నమః. ఓం పరస్మై జ్యోతిషే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యదూద్వహాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పీతవాససే నమః. ఓం పారిజాతాపహారకాయ నమః. ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః. ఓం గోపాలాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. ఓం అజాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం కంజలోచనాయ నమః. ఓం మధుగ్నే నమః. ఓం మధురానాథాయ నమః. ఓం ద్వారకానాయకాయ నమః. ఓం బలినే నమః. ఓం వృందావనాంత సంచారిణే నమః. ఓం తులసీదామ భూషణాయ నమః. ఓం శ్యమంతక మణేర్హర్త్రే నమః. ఓం నరనారాయణాత్మకాయ నమః. ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః. ఓం మాయినే నమః. ఓం పరమపూరుషాయ నమః. ఓం ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విశారదాయ నమః. ఓం సంసారవైరిణే నమః. ఓం కంసారయే నమః. ఓం మురారయే నమః. ఓం నరకాంతకాయ నమః. ఓం అనాది బ్రహ్మచారిణే నమః. ఓం కృష్ణావ్యసన కర్షకాయ నమః. ఓం శిశుపాల శిరశ్చేత్రే నమః. ఓం దుర్యోధన కులాంతకాయ నమః. ఓం విదురాక్రూర వరదాయ నమః. ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్య సంకల్పాయ నమః. ఓం సత్యభామారతాయ నమః. ఓం జైనే నమః. ఓం సుభద్రా పూర్వజాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వేణునాద విశారదాయ నమః. ఓం వృషభాసుర విధ్వంసినే నమః. ఓం బాణాసుర కరాంతకాయ నమః. ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః. ఓం బర్హిబర్హావతంసకాయ నమః. ఓం పార్థసారథ్యే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం యజ్ఞభోక్తే నమః. ఓం దానవేంద్ర వినాశకాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పరస్మై బ్రహ్మణే నమః. ఓం పన్నగాశన వాహనాయ నమః. ఓం జలక్రీడాసమాసక్త గోపీవస్త్రాపహారకాయ నమః. ఓం పుణ్యశ్లోకాయ నమః. ఓం తీర్థపాదాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం దయానిధయే నమః. ఓం సర్వతీర్థాత్మకాయ నమః. ఓం సర్వగ్రహరూపిణే నమః. ఓం పరాత్పరాయ నమః. ఇతి శ్రీకృష్ణాష్టోత్తర శతనామావళి. తోరగ్రదిం పూజ. ఓం కృష్ణాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం విష్ణవే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం జిష్ణవే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం కాలాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి.
ಓಂ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಪಂಚಮಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಭಾಸ್ಕರಾಯ ನಮಃ ಷಷ್ಠಮಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಶೇಷಾಯ ನಮಃ ಸಪ್ತಮಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಸೋಮಾಯ ನಮಃ ಅಷ್ಟಮಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಈಶ್ವರಾಯ ನಮಃ ನವಮಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ವಿಶ್ವಾತ್ಮನೇ ನಮಃ ದಶಮಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಮಹಾಕಾಲಾಯ ನಮಃ ಏಕಾದಶಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಸೃಷ್ಟಿಸ್ಥಿತ್ಯಂತಕಾರಿಣೇ ನಮಃ ದ್ವಾದಶಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಅಚ್ಯುತಾಯ ನಮಃ ತ್ರಯೋದಶಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಅನಂತಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ಚತುರ್ದಶಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ. ಧೂಪಂ ವನಸ್ಪತಿರಸೈರ್ದಿವ್ಯೈರನಾನಾ ಗಂಧೈಶ್ಚ ಸಂಯುತಂ ಆಗ್ರೇಯ ಸರ್ವದೇವಾನಾಂ ಧೂಪೋಯಂ ಪ್ರತಿಗೃಹ್ಯಾತಾಂ. ಓಂ ಅನಂತಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ಧೂಪಮಾಗ್ರಾಪಯಾಮಿ. ದೀಪಂ ಸಾಜ್ಯಂ ತ್ರಿವರ್ತಿ ಸಂಯುಕ್ತಂ ವನ್ಹಿನಾಂ ಯೋಜಿನಾಮಯ ಗೃಹಾಣ ಮಂಗಳಂ ದೀಪಂ ತ್ರೈಲೋಕ್ಯ ತಿಮಿರಾಪಾಹಂ. ಓಂ ಅನಂತಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ದೀಪಂ ದರ್ಶಯಾಮಿ. ನೈವೇದ್ಯಂ ನೈವೇದ್ಯ ಗೃಹ್ಯ ದೇವೇಶ ಭಕ್ತಿಮೇ ಹ್ಯಚಾಲಾಂಕುರು. ಈಪ್ಸಿತಂ ಮೇ ವರಂ ದೇವಹಿ ಪರತ್ರ ಚ ಪರಾಂ ಗತಿಂ. ಅನ್ನಂ ಚತುರ್ವಿಧಂ ಭಕ್ಷ್ಯೈ ರಸೈ ಷಡ್ಭಿ ಸಮನ್ವಿತಂ ಮಯಾ ನಿವೇದಿತಂ ತುಭ್ಯಂ ಸ್ವೀಕುರುಷ್ವ ಜನಾರ್ದನ. ಓಂ ಅನಂತಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ನೈವೇದ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ. ತಾಂಬೂಲಂ ಫೂಗೀಫಲ ಸಮಾಯುಕ್ತಂ ನಾಗವಲ್ಲಿ ದಳೈರ್ಯುತಂ ಕರ್ಪೂರ ಚೂರ್ಣ ಸಮಾಯುಕ್ತಂ ತಾಂಬೂಲಂ ಪ್ರತಿಗೃಹ್ಯಾತಾಂ. ಓಂ ಅನಂತಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ತಾಂಬೂಲಂ ಸಮರ್ಪಯಾಮಿ. ನೀರಾಜನಂ ಸಮಸರ್ವಹಿತಾರ್ಧಾಯ ಜಗದಾಧಾರ ಮೂರ್ತಯೇ ಸೃಷ್ಟಿಸ್ಥಿತ್ಯಂತ್ಯರೂಪಾಯ ಅನಂತಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಅನಂತಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ನೀರಾಜನಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಪ್ರದಕ್ಷಿಣ ನಮಸ್ಕಾರಾನ್ ಯಾನಿ ಕಾನಿ ಚ ಪಾಪಾನಿ ಜನ್ಮಾಂತರ ಕೃತಾನಿ ಚ ತಾನಿ ತಾನಿ ಪ್ರಣಶ್ಯಂತಿ ಪ್ರದಕ್ಷಿಣ ಪದೇ ಪದೇ. ಪಾಪೋಹಂ ಪಾಪಕರ್ಮಾಹಂ ಪಾಪಾತ್ಮ ಪಾಪಸಂಭವ ತ್ರಾಹಿ ಮಾಂ ಕೃಪಯಾ ದೇವ ಶರಣಾಗತ ವತ್ಸಲ. ಅನ್ಯದಾ ಶರಣಂ ನಾಸ್ತಿ ತ್ವಮೇವ ಶರಣಂ ಮಮ. ತಸ್ಮಾತ್ ಕಾರುಣ್ಯ ಭಾವೇನ ರಕ್ಷ ರಕ್ಷ ಜನಾರ್ದನ. ನಮಸ್ತೆ ದೇವೇ ದೇವೇಶ ನಮಸ್ತೆ ಧರಣೀಧರ ನಮಸ್ತೆ ಸರ್ವಾನಾಗೇಂದ್ರ ನಮಸ್ತೆ ಪುರುಷೋತ್ತಮ. ಓಂ ಅನಂತಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ಪ್ರದಕ್ಷಿಣ ನಮಸ್ಕಾರಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ. ತೋರಗ್ರಹಣಂ ದಾರಿದ್ರ್ಯ ನಾಶಾನಾರ್ಧಾಯ ಪುತ್ರ ಪೌತ್ರ ಪ್ರವೃದ್ಧಯೇ ಅನಂತಾಖ್ಯ ಮೇಡಂ ಸೂತ್ರಂ ಧಾರಯಾಮ್ಯಹಮುತ್ತಮಂ. ಓಂ ಅನಂತಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ತೋರಗ್ರಹಣಂ ಕರಿಷ್ಯಾಮಿ. ತೋರ ನಮಸ್ಕಾರಂ ಅನಂತ ಸಂಸಾರ ಸಮುದ್ರ ಮಾಗ್ನಂ ಮಮಭ್ಯುದ್ಧರ ವಾಸುದೇವ ಅನಂತರೂಪಿನ್ ವಿನಿಯೋಜಯಸ್ವ ಹ್ಯನಂತ ಸೂತ್ರಾಯ ನಮೋಸ್ತುತೆ. ಓಂ ಅನಂತಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ತೋರ ನಮಸ್ಕಾರಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ. ತೋರ ಬಂಧನಂ ಸಂಸಾರ ಗಾಹ್ವಾರ ಗುಹಾಸು ಸುಖಂ ವಿಹರ್ತುನ್ ವಾಂಛಂತಿ ಯೇ ಕುರು ಕುಲೋದ್ವ ಶುದ್ಧಸತ್ವ ಸಂಪೂಜ್ಯ ಚ ತ್ರಿಭುವನೇಶಂ ಅನಂತರೂಪಂ ಬಧ್ನಂತಿ ದಕ್ಷಿಣಕಾರೇ ವರದೋರಕಂ ತೇ. ಓಂ ಅನಂತಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ತೋರ ಬಂಧನಂ ಕರಿಷ್ಯಾಮಿ. ಜೀರ್ಣತೋರಣಂ ವಿಸರ್ಜನಂ ಅನಂತಾನಂತ ದೇವೇಶ ಹ್ಯನಂತ ಫಲದಾಯಕ ಸೂತ್ರಗ್ರಂಥಿಷು ಸಂಸ್ಥಾಯ ವಿಶ್ವರೂಪಾಯತೆ ನಮಃ. ಉಪಾಯನದಾನಂ ಅನಂತಃ ಪ್ರತಿಗೃಹ್ಣತಿ ಅನಂತೋ ವೈ ದದಾತಿ ಚ ಅನಂತಸ್ತಾರಕೋಭಾಭ್ಯಾಂ ಅನಂತಾಯ ನಮೋ ನಮಃ. ಅನಂತ ಚತುರ್ದಶಿ ವ್ರತ ಭಾದ್ರಪದ ಶುಕ್ಲ ಪಕ್ಷ ಚತುರ್ದಶಿಯನ್ನು ಅನಂತ ಚತುರ್ದಶಿ ಎಂದು ಕರೆಯುತ್ತಾರೆ. ಈ ದಿನವು ಶ್ರೀ ಗಣೇಶ ಚತುರ್ಥಿ ಆಚರಣೆಯ ಕೊನೆಯ ದಿನವೂ ಹೌದು. ಈ ದಿನದಂದು ಅನೇಕರು ಅನಂತ ವ್ರತವನ್ನು ಆಚರಿಸುತ್ತಾರೆ. ಈ ವ್ರತದ ಬಗ್ಗೆ ಪ್ರಚಲಿತವಿರುವ ಮಾಹಿತಿಯನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. ಈ ದಿನದಂದು ಶ್ರೀ ವಿಷ್ಣು ಅನಂತ ಪದ್ಮನಾಭ ದೇವರಾಗಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಅವತಾರ ತಾಳಿದರು ಎಂದು ನಂಬಿಕೆಯಿದೆ. ಶ್ರೀ ಅನಂತ ಪದ್ಮನಾಭ ದೇವರು ಭಕ್ತರ ಎಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆ ಬೇಡಿಕೆಗಳನ್ನು ಈಡೇರಿಸುತ್ತಾರೆ ಮತ್ತು ಸುಖ ಆರೋಗ್ಯ ಸಂಪತ್ತನ್ನು ಪ್ರದಾನಿಸುತ್ತಾರೆ ಎಂದು ನಂಬಿಕೆಯಿದೆ. ಅನಂತ ವ್ರತದ ಬಗ್ಗೆ ಒಂದು ಕಥೆಯನ್ನು ನೋಡೋಣ. ಕೌಂಡಿಲ್ಯ ಮುನಿಯು ವಿವಾಹದ ನಂತರ ಸಪತ್ನೀಕನಾಗಿ ಮನೆಯಿಂದ ಹೊರಟನು. ದಾರಿಯಲ್ಲಿ ನದಿಯ ತೀರದಲ್ಲಿ ಅವರು ನಿತ್ಯ ಕರ್ಮಗಳಿಗೆ ನಿಂತಾಗ ಅವರ ಪತ್ನಿಯು ಕೆಲವು ಮಹಿಳೆಯರನ್ನು ಒಂದು ವ್ರತವನ್ನು ಆಚರಿಸುತ್ತಿರುವುದನ್ನು ನೋಡಿದರು. ಆ ಮಹಿಳೆಯರನ್ನು ಕೇಳಿದಾಗ, ನಾವು ಅನಂತ ವ್ರತವನ್ನು ಆಚರಿಸುತ್ತಿದ್ದೇವೆ ಎಂದು, ಆ ವ್ರತದಿಂದ ಆಗುವ ಲಾಭಗಳೇನು ಎಂದು ತಿಳಿಸಿದರು. ಇದರಿಂದ ಪ್ರಭಾವಿತರಾದ ಕೌಂಡಿಲ್ಯ ಮುನಿಯ ಪತ್ನಿಯೂ ಕೂಡ ಶೇಷಶಯನನಾದ ಶ್ರೀ ವಿಷ್ಣುವನ್ನು ಪ್ರಸನ್ನಗೊಳಿಸಲು ಅನಂತ ವ್ರತವನ್ನು ಆಚರಿಸತೊಡಗಿದಳು. ಇದರಿಂದಾಗಿ ಕೌಂಡಿಲ್ಯ ಮುನಿಯ ಧನ ಸಂಪತ್ತು ವೃದ್ಧಿಯಾಯಿತು. ಅನೇಕ ವರ್ಷಗಳ ನಂತರ ಒಂದು ದಿನ ಕೌಂಡಿಲ್ಯ ಮುನಿಯು ತನ್ನ ಪತ್ನಿಯ ಕೈಯಲ್ಲಿರುವ ಅನಂತ ವ್ರತದ ದಾರವನ್ನು ನೋಡಿ ಅದೇನೆಂದು ವಿಚಾರಿಸಿದನು. ಪತ್ನಿಯು, ಇದು ಅನಂತ ವ್ರತದ ದಾರ, ಈ ವ್ರತದಿಂದ ನಮಗೆ ದೇವರು ಸುಖ ಸಂಪತ್ತನ್ನು ಕರುಣಿಸಿದ್ದಾನೆ ಎಂದು ಹೇಳಿದಳು. ಇದನ್ನು ಕೇಳಿ ಕೌಂಡಿಲ್ಯ ಮುನಿಯು ಕೋಪಗೊಂಡು, ಈ ಸುಖ ಸಂಪತ್ತು ನನ್ನ ಪಾಂಡಿತ್ಯದಿಂದ ನಾನು ಸಂಪಾದಿಸಿದ್ದೇನೆ ಎಂದು ಹೇಳಿ ಪತ್ನಿಯ ಕೈಯಲ್ಲಿರುವ ದಾರವನ್ನು ಕಿತ್ತೆಸೆದನು. ಕ್ರಮೇಣ ಅವರಲ್ಲಿರುವ ಸಂಪತ್ತು ಕ್ಷೀಣಿಸತೊಡಗಿತು.
ಮುಂದೊಂದು ದಿನ ಎಲ್ಲವನ್ನೂ ಕಳೆದುಕೊಂಡ ಕೌಂಡಿಲ್ಯ ಮುನಿಗೆ ತನ್ನ ತಪ್ಪಿನ ಅರಿವಾಯಿತು. ಅಖಂಡ ತಪಸ್ಸನ್ನು ಆಚರಿಸಿ ಶ್ರೀ ವಿಷ್ಣುವನ್ನು ಪ್ರಸನ್ನಗೊಳಿಸಿದನು. ಶ್ರೀ ವಿಷ್ಣು ಕೌಂಡಿಲ್ಯ ಮುನಿಗೆ ದರ್ಶನವನ್ನಿತ್ತು. 14 ವರ್ಷಗಳ ಕಾಲ ಅನಂತ ವ್ರತವನ್ನು ಆಚರಿಸಿದರೆ ಹೋದ ಸುಖ ಸಂಪತ್ತು ಪುನಃ ಗಳಿಸುವುದಾಗಿ ವರವನ್ನು ನೀಡಿದರು. ಅನಂತ ವ್ರತದ ಬಗ್ಗೆ ಇನ್ನೊಂದು ಕಥೆಯನ್ನು ನೋಡೋಣ. ಪಾಂಡವರು ಕೌರವರ ಕೈಯಲ್ಲಿ ರಾಜ್ಯವನ್ನು ಸೋತು 14 ವರ್ಷಗಳ ಕಾಲ ವನವಾಸವನ್ನು ಅನುಭವಿಸಬೇಕಾಯಿತು. ಈ ಸಮಯದಲ್ಲಿ ಶ್ರೀಕೃಷ್ಣನು ಪಾಂಡವರಿಂದ ಅನಂತ ವ್ರತವನ್ನು ಆಚರಿಸಿದನು. ಇದರ ಫಲವಾಗಿ ಅವರಿಗೆ ರಾಜ್ಯ ಭಾಗ್ಯ ಮರಳಿ ದೊರೆಯಿತು ಎಂದು ಪುರಾಣಗಳಲ್ಲಿ ಉಲ್ಲೇಖವಿದೆ. ಅನೇಕರು ಅನಂತ ವ್ರತವನ್ನು 14 ವರ್ಷಗಳ ಕಾಲ ಆಚರಿಸುತ್ತಾರೆ. ಕೆಲವರು ಪರಂಪರಾಗತವಾಗಿ ಅನಂತ ವ್ರತವನ್ನು ಆಚರಿಸುತ್ತಾರೆ. ಇನ್ನು ಕೆಲವರು ಶಕ್ತಿಗನುಸಾರ ಆಚರಿಸುತ್ತಾರೆ. ನಿಷ್ಕಲ್ಮಶ ಮನಸ್ಸಿನಿಂದ, ಭಕ್ತಿಯಿಂದ, ಭಾವದಿಂದ ಅನಂತ ಚತುರ್ದಶಿ ವ್ರತವನ್ನು ಆಚರಿಸಿದವರಿಗೆ ಅನಂತ ದೇವರು ಒಲಿದು ಆರೋಗ್ಯ, ಆಯಸ್ಸು, ಸುಖ, ಸಂಪತ್ತು ಪ್ರದಾನಿಸುತ್ತಾರೆ.